నేను కజ్జికాయలు చేశానంటే ఎన్నాళ్ళైనా సరే క్రిస్పీగా అలానే ఉంటాయి. అది కూడా గోధుమ పిండితో. ఈ రోజు 3 కేజెస్ కజ్జికాయలు, 1 కేజీ డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ ఉంటే చేశాను. మేము కజ్జికాయల్లోకి స్టఫింగ్ కి మేము చిన్నప్పటి నుంచి చూసింది ఎండు కొబ్బరి, ఎండు శనగపప్పు, బెల్లం, యాలుక్కాయలు. మేము తినింది అయితే అదే. కదే ఇప్పుడు పిల్లలకి కొంచెం హెల్దీగా ఉండాలని జీడిపప్పు యాడ్ చేసి చేసేదాన్ని. జీడిపప్పు నెయ్యి వేసి వేపి కజ్జికాయల్లోకి స్టఫింగ్ గా పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు. ఇంకా అదే కంటిన్యూ అయిపోయాను నేను. ఇక ఏ డ్రై ఫ్రూట్స్ వాడను, ఇప్పటికీ అలాగే చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని చేసుకునేదానికి మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది. కజ్జికాయల స్టఫింగ్ లోకి అయితే జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఎండు శనగపప్పు, బెల్లం, యాలకులు వాడతాను. ఎండు కొబ్బరి, జీడిపప్పు నెయ్యి వేసి వేపి ఆరినాక అన్ని కలిపి ఇక మిక్సీ పడతాను. ఇక గోధుమ పిండిలో అయితే కొంచెం వెన్న వేసి కలిపి నానబెట్టుకుంటాను. గోధుమ పిండి గంట నానిన తర్వాత ఇక కజ్జికాయలు చేసి నూనెలో వేపుకోవటమే. అయితే గోధుమ పిండి కాటన నేను చేసే కజ్జికాయలు కొంచెం బ్రౌన్ కలర్ గా వస్తాయి. ఆ కలర్ వచ్చిందా ఉడకనిస్తేనే బాగా క్రిస్పీగా ఉంటాయి. లేదంటే తినేటప్పుడు తోడు తోడుగా సాగినట్టు ఉంటాయి.